హరే కృష్ణ. భగవంతుడు ఉన్నాడా లేడా ఎలా నిరూపిస్తారు? నమ్మకం ఉన్నవాడికి భగవంతుడు ఉన్నాడు, నమ్మకం లేని వాడికి భగవంతుడు లేడు. ఇలా చెప్పడం ఈజీనే, కానీ దీన్ని నిరూపించడం చాలా 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 సింపుల్. ఏదైనా ఒక ప్రకృతిని మనం గమనిస్తే ఆ ప్రకృతిలో చాలా అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు మనకు కనబడతాయి. ఇప్పుడు ప్రశ్న అర్థం దాన్ని, సముద్రం నీళ్ళు ఎందుకు ఉప్పుగా ఉంటాయి? మనందరం సముద్రం నీళ్ళు తాగం కదా, మామూలు మంచి నీళ్ళు తాగుతాం కదా, తీయటి నీళ్ళు తాగుతాం కదా. మరి భగవంతుడు ఇంత పెద్ద సృష్టి తయారు చేసినప్పుడు సముద్ర నీళ్ళలో ఉప్పు ఎందుకు వేసిండు? కొంచెం ఆలోచించండి. ఇది చూసి చాలా ఇక్కడ భగవంతుడే లేడు, భగవంతుడు ఉంటే ఆ మాత్రం తెలియలేదా? సముద్రం ఎందుకు తయారు చేసి 3% మొత్తం ఈ భూగోళం మీద అంతా సముద్రమే, ఆ సముద్రం మొత్తం ఉప్పు నీళ్ళు, దేని పనికిరావు అట్లా అనుకుంటాం. కానీ ఆలోచిస్తే భగవంతుడు ఎంత తెలివిగా తయారు చేసిందంటే, సముద్ర నీళ్ళల్లో ఉప్పు ఎందుకు ఉంటుంది అంటే, ఉప్పున్న ఆ నీళ్ళు అన్నవి ఎప్పటికీ ప్రదూషితం కావు. మీరు మామూలుగా నీళ్ళు ఉన్నాయనుకోండి, అది ఏదో విధంగా ప్రదూషితం అయిపోతాయి. కానీ ఉప్పు వేసింది అనుకోండి, ఏ విధంగా ప్రదూషితం కావు. అంటే ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు నీళ్ళని. ఇంకోటి, మనం మంట ఇప్పుడు ఒక 2 గిన్నెల్లో నీళ్ళు పెట్టి దాంట్లో మామూలు నీళ్ళు, దాంట్లో ఉప్పు నీళ్ళు పెట్టండి, తొందరగా సూర్యరశ్మికి ఎవాపరేట్ అయితే చూడండి, తొందరగా అయిపోతాయి, ఇట్లా మన కన్వర్ట్ అయిపోతాయి పొగ కిందికి, మంచి కిందికి ఏది కన్వర్ట్ అవుతుంది. ఉప్పు నీళ్ళు త్వరగా సూర్యరశ్మితో మన ఎవాపరేట్ అయిపోతాయి, రైట్? సో టెక్నాలజీ చూడండి, ఆయన ఎక్కడైతే పెట్టదలుచుకున్నా నీళ్ళని పెట్టిండు, ఉప్పు నీళ్ళని, అక్కడి నుంచి ఎప్పుడు తీయదలుచుకుంటే అప్పుడు తీయగలడు. అండ్ తన ఇష్టం ఉన్న దగ్గర ఒక మబ్బు ద్వారా పంపించగలడు. మబ్బు ఎలాంటి టెక్నాలజీ ఆలోచించండి ఒకసారి మీరు. ఏ సైంటిస్ట్ తయారు చేయలేడు మబ్బుని. కొన్ని లక్షల లీటర్ల గ్యాలన్ల మన నీళ్లు అలా ఆకాశంలో వెళ్ళిపోతున్నాయి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర. ఒక్క మబ్బు తలుచుకున్నదంటే ఒక సిటీ మొత్తం మునిగిపోతుంది, అంత వాన వస్తుంది. దానిలో మధ్య నుంచి ఏరోప్లేన్ కూడా పోతుంది, మళ్ళీ దేనికి కూడా ఆటంకం కాదు, మళ్ళీ గాలిలో పోతూ కూడా ఎవరైనా తయారు చేయగలరు. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడైతే భగవద్గీతలో చెప్తున్నాడు, అన్నాద్ భవతి భూతాని పర్జన్నో అన్న సంభవ, ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతాయో అక్కడ వాన పడుతుంది, ఆ వాన పడ్డ దగ్గర ధాన్యం వస్తుంది. అది తన డిసైడ్ చేస్తాడు, ఏది భగవంతుడు డిసైడ్ చేస్తాడు ఎక్కడ నేను వాన పంపించాలి అన్నది. అయితే దాన్ని నీళ్ళని కాపాడడం కోసం సముద్రంలో ఉప్పు నీళ్ళంతా ఉంచుతున్నాడు. చూడండి, చూడదలుచుకుంటే భగవంతుని చూడగలరు, చూడొద్దు అనుకుంటే మీరు ఎక్కడా చూడలేరు. అన్నిట్లో మీకు భగవంతుడు కనబడతాడు. మీకు భగవంతుడు భక్తి ఉంటే అంతటా ఎప్పుడు కనబడతాడు.